దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించే వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. భక్తులు చేసిన ప్రార్థన చాలా విలువైన, వింతైన, ఆత్మ సంబంధమైన, దేవుడు ఆలకించగలిగిన ప్రార్థనలు వారు చేశారు. ఒకప్పుడు సొలొమోను, ప్రభువా నాకు జ్ఞానము కావాలి, వివేచన కావాలి అని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినటువంటి సొలొమోనుకి దేవుడు, నీవు ఐశ్వర్యమును అడగలేదు, రాజుల ప్రాణమును అడగలేదు, రాజ్యాలను అడగలేదు, కానీ మనుషులను పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి జ్ఞానముతో పాటు వివేచనతో పాటు నీకు నేను ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, ఘనతను ఇస్తున్నాను అని దేవుడు సొలొమోనుకి ఘనత, ప్రభావాలు, వైభవాన్ని దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుడికి ఇష్టమైన ప్రార్థన అతడు చేశాడు. అలాగే అనేక ప్రార్థనలు సొలొమోను చేశాడు. అనేక ప్రార్థనలు చేసిన సొలొమోను మరొక వింతైన ప్రార్థన చేశాడు. అది ఎలాంటిదంటే ఓ ప్రార్థన చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-8 వచనాలు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను, ఇది ఒకటి. 2 మనవులు చేస్తున్నాను. అందులో ఒకటి ఏంటంటే వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఇది ఒక ప్రార్థన. చూడండి ఏమని ప్రార్థన చేశాడు. ఒకప్పుడేమో జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు. ప్రజలు మందిరం కట్టిన తర్వాత మరో ప్రార్థన చేశాడు. మందిరం కట్టకముందేమో, సొలొమోను దేవాలయం కట్టకముందేమో జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు. ప్రజలను ఎలా పరిపాలించాలి అనే జ్ఞానాన్ని అడిగాడు. తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మందిరం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత ఆ మందిరంలో ఏమని ప్రార్థన చేశాడంటే, బలులు, నైవేద్యములు, అర్పణలు అన్నీ అర్పించి, దేవా ఇదిగో నాయన, ఎల్లప్పుడూ నీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉండాలి. ప్రజలు ఇక్కడికి వచ్చి కన్నీళ్లు విడవగానే వారికి నువ్వు ప్రత్యక్షమయ్యి వారి బాధలన్నీ నువ్వు తీర్చాలి అని ప్రార్థన చేశాడు. చూడండి ఎంత ప్రేమ కలిగినాడో, దేవుని మనసు కలిగిన ప్రార్థనలు అవి. ఇప్పుడు తన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. 2 రకాల ప్రార్థనలేమో ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు తన వ్యక్తిగత ప్రార్థన ఏమిటి? ఈరోజు నీ వ్యక్తిగత ప్రార్థన ఏమిటి? నీ వ్యక్తిగత జీవితంలో నీకుండే ప్రార్థన ఏమిటి? మనకున్న అప్పు తీరాలని, మనకున్నటువంటి బాధలు పోవాలని, మన కష్టాలు నష్టాలు తీర్చబడాలని ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి మనకి. కానీ సొలొమోను చేసిన ప్రార్థన ఏమిటంటే, 2 మనవులు అడుగుతున్నాను నిన్ను. అందులో ఒకటి ఏంటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. వాటిలో నన్ను పడనివ్వకు, అవి నన్ను దరిచేరనివ్వకు. మరి రెండవది ఏమిటంటే, పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు, ఏ నాటికి కూలి ఆ నాటికి చాలు అన్నట్లుగా తగినంత ఆహారం నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు. ఒకవేళ పేదరికం కనుక వచ్చేస్తే, లేక ఐశ్వర్యం కనుక వచ్చేస్తే ఎలా మారిపోతాడో కూడా చెప్తున్నాడు ఆ కింద వచనంలో. 9వ వచనం చూడండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిపోయిన వాడనై నిన్ను విసర్జించి, అంటే నాకు ఐశ్వర్యం ఎక్కువైపోయి, ఆహారం ఎక్కువైపోతే యెహోవా ఎవడో, దేవుడు ఎందుకు అని నాబాలు, బైబిల్లో ఒక నాబాలు అనే వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఎవడు? దావీదెవడో? అరే దావీదు ఒకప్పుడు నీ గొర్రెలు, నీ మందలు
కాస్తున్నటువంటి పనివాళ్ళు కాపలా కాస్తున్నారు నీ మందల్ని ఓ చోట. వాళ్ళ మీద దాడి జరిగింది. శత్రువులు వచ్చి ఆ మందల్ని ఎత్తుకెళ్ళిపోవాలని వస్తే నీ పనివారు బలం చాలకపోతే దావీదు సైన్యము ఎంటర్ అయ్యి వారు ముందుకొచ్చి యుద్ధం చేసి ఆ మందలను విడిపించారు శత్రువుల చేతిలో నుండి. అది నాబాలు అనే ఆ గొర్రెల యజమానికి తెలియదు, అతని పనోళ్ళకి తెలుసు, అతని దగ్గర పనిచేసే వాళ్ళకి తెలుసు. దావీదు అరణ్యములో తమ యజమాని గొర్రెల్ని ఎలా కాపాడాడో తెలుసు. దావీదెవడో అని అంటున్నాడు, దావీదెవడో దేవుడెవడో అన్నట్లుగా. ఫరో కూడా యెహోవా ఎవడు, మోషే ఎవడు, ఇలాగ ఎవడు అని ఇలా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే సౌలుని ప్రభు అయిన యేసుక్రీస్తు దమస్కు గేటు దగ్గర దర్శించినప్పుడు వెలుగు ద్వారా ప్రభువా నీవెవడవు అని ఇలాగా కొంతమంది ప్రశ్నించారు. తెలుసుకోవాలని ప్రశ్నిస్తే వాళ్ళకి ఉపయోగంగాను వాళ్ళకి ఆశీర్వాదం కలిగి వాళ్ళు తర్వాత నిలబడినట్లుగా కూడా ఉన్నది చరిత్రలో. కానీ నిజంగా గర్వంతో ఆ ప్రశ్న కనుక వేస్తే వాడికి భూమి మీద నూకలో చెల్లిపోయినట్లే. ఫరో అలాగే యెహోవా ఎవడో మోషే ఎవడో అన్నాడు. కొద్ది కాలానికి ఫరో సైన్యాన్ని తీసుకెళ్ళి ఎర్ర సముద్రంలో ముంచేశాడు దేవుడు. నాబాలు దావీదెవడో అంటే దేవుని మనసు కలిగిన ఒక దావీదెవడు అని ప్రశ్నించినటువంటి నాబాలు అనే కఠినాత్ముడు, కఠినం, హృదయం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది, జాలి మనసు అనేది అతనిలో ఉండదు. అలాంటి వాడు ఏమయ్యాడంటే మరుసటి రోజుకి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయాడు. గుండెలు బిగుసుకుపోయాడంట, చనిపోయాడు. చూడండి. కానీ ప్రభువా నీవెవడవే అని అదిగో సౌలు అడిగాడు. సంఘాన్ని హింసిస్తున్నాడు, విశ్వాసుల్ని వేధిస్తున్నాడు, చర్చికి వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా అభ్యంతరపరుస్తున్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు వెలుగు ద్వారా దర్శించాడు. ఒక్కసారి ఒక్క వెలుగు వెలిగింది అతని జీవితంలో. వెంటనే అతడు నేలను పడ్డాడు. సౌలా సౌలా నీవు నన్ను నేల హింసించుచున్నావు అనే స్వరం విన్నాడు. విన్న తర్వాత ప్రభువా నీవెవడవి అని అడిగాడు. అంటే నిజంగా తెలుసుకోవాలని. ఇలాగ నేను సేవిస్తూ ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని పట్టుకొని ఒక యెహోవా సాక్షిగా ఒక మత ఉన్మాదిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నాకు ఏ దేవుడు ఇలా ప్రత్యక్షం అవ్వలేదు, ఎవరు నన్ను ఇలా పిలవలేదు ఆకాశం నుండి. ఇప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది. అయితే ఎవరో తెలుసుకుందాం అని ఒక భావన ఉంది అతనిలో. అందుకనే ప్రభువా నీవెవడవి అని ప్రశ్నించాడు. కానీ అతడు అలా ప్రశ్నించి నష్టపోలేదు, జవాబు తెలుసుకున్నాడు. తెలుసుకోవడమే కాదు, పిలిచిన వానిని నమ్మకంగా వెంబడించాడు. హల్లెలూయా. ఆ తర్వాత పౌలుగా మార్చబడి స్వార్థ యేసుక్రీస్తుని భుజాల మీద ఎత్తుకొని మోసాడు. ఆనాడు గాడిద యేసుక్రీస్తుని మోసినట్లుగా పౌలు యేసుక్రీస్తుని భుజాల మీద పెట్టుకొని కొడుతున్నా, తిడుతున్నా, హింసిస్తున్నా, రాళ్ళు రువ్వుతున్నా యేసే నిజమైన దేవుడని ప్రకటిస్తూ వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎలాంటి ఒక ఉజ్జీవకరమైనటువంటి సేవలో కొనసాగాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇక్కడ నువ్వు నాకు ఆహారం ఎక్కువిస్తే గర్వం వచ్చేసి, నాకు ఐశ్వర్యం ఎక్కువైపోతే గర్వం వచ్చేసి యెహోవా ఎవడో అని అంటానేమో. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటది, లేక భేదనై దొంగిలించి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో. అంటే ఇప్పుడు ఎక్కువైపోతేనేమో దేవుడు ఎవడో అని దేవుడు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కినోళ్ళ ప్రవర్తించేస్తానేమో. ఒకవేళ పేదరికం వచ్చేసింది అనుకోండి, ఆహారం లేదు, ఆహారం లేకపోతే ఇంకేం చేస్తారండి? పేదరికం కలిగితే ఏం చేస్తారు? పేదరికం కలిగితే దేవుని దూషిస్తారు. అంటే ఇప్పుడు ఈరోజు ఇంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి తీర్చుకోవడానికే తగినంత ధనం లేదు. దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ అంత వ్యర్థమే, ఏంటో అని ఇలాగా దేవుణ్ణి దూషణ పలికేటట్లుగా అయిపోతుంది పరిస్థితి. అందుకని నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు,
ఏ రోజు ఆ రోజు కావాలి, తగినంత కావాలి నాకు. ఈరోజు ఏమున్నాయి అవి అవి చాలు నాకు. అందుకనే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా అపరాధములను క్షమించి ఉన్న ప్రకారం అని ఇతరులు మనం క్షమించాలి. ఇలా ఆ ప్రార్థన, పరలోక ప్రార్థనలో నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. యేసు ప్రభు చెప్పాడు ఆ ప్రార్థన, నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మా ఆహారం మాకు పెట్టు, ఎవరిదో వద్దు మాకు. ఇతరులది కనుక తిన్నామంటే అది శాపం అయిపోతుందేమో. చూసారా ప్రార్థన ఎంత లోతైన ప్రార్థన, అది ఎంత లోతైన ప్రార్థన అంటే, నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయి, మాకు నువ్వు నిర్ణయించిన ఆహారమే మాకు ఇవ్వి, దానిని మా యొద్దకు పంపించు. ఒకవేళ మా ఆహారం కాకుండా ఎవరిదో పొరుగువాని ఆహారం తినేస్తే అది మాకు శాపంగా మారిపోతుంది. కాబట్టి మాకు నిర్ణయించిన ఆహారాన్ని మాకు పంపించు. చూడండి దేవుని బిడ్డలారా, అందుకని ఇతడు చేసిన ప్రార్థన యేసు ప్రభు ప్రార్థనలో కూడా మెన్షన్ చేశాడు, నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయము. సొలొమోను ఏమంటున్నాడు, నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను కలుగు చేయొద్దు, తగినంత ఆహారము దయచేయము. మనం తెలుసుకోవాలి ప్రార్థన ఎలా చేయాలో కూడా. ఈరోజు ఏం కావాలి? ఉదయం లేగుస్తామండి, లేవగానే ప్రభా ఈరోజు ఎన్ని ఉన్నాయో అవన్నీ ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చెయ్యాలి. అందరి కొరకు, దేశం కొరకు, సేవకుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేశాక, పరిస్థితుల కొరకు ప్రార్థన చేశాక, పట్టణం కొరకు ప్రార్థన చేశాక, చివరిలో మన కొరకు చేసుకునే ప్రార్థనలో ఖచ్చితంగా నీకేం కావాలో నువ్వు అడగాలి దేవుణ్ణి. ఈరోజు ఏం కావాలి, ఈరోజు ఎంత ధనం కావాలి, ఈరోజు ఏమేమి తలపెట్టబోతున్నారు, ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, అవన్నీ ప్రభుతో చెప్పాలి. వాటి నిమిత్తమైన సహాయం అడగాలి, దేవుని అడగాలి, ప్రతీదీ చెప్పాలి. ప్రతీదీ దేవుని దగ్గర మెన్షన్ చేసి చెప్పినప్పుడే దానికి ఒక ఖచ్చితమైన పర్టిక్యులర్ జవాబుని పొందుకోగలుగుతాం మనం. ఆహారాన్ని కూడా అడగాలి, కానీ ఎక్కడ అడగాలి? ఉదయం దేవుని పాదాల దగ్గర అడగాలి. ఇశ్రాయేలీలకి మన్నా ఎప్పుడొచ్చింది? ఉదయకాలమే మన్నా వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వేకువ మన్నా అంటారు దాన్ని. అంటే వేకువజామున దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న వారికి మన్నా దొరుకుతుంది. ఇశ్రాయేలీల కాలంలో దేవదూతలు తినే ఆహారాన్ని, అంత శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు పెట్టాడు వారికి. అయితే సమాధి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఆ రోజు ఆ సమాధి దగ్గర కూడా ఈ ప్రార్థన చేస్తారు కొంతమంది. నాకు అర్థం కాదు. నువ్వు ఉదయమే దేవుణ్ణి అడుగు. సమాధి దగ్గర కూడా పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక, నేడు మా అనుదిన ఆహారం. ఎలాగా సమాధి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టరండి? ఆదరణ కూటం జరిగినప్పుడు భోజనం పెట్టరా? అక్కడ ఎందుకు మళ్ళీని? నువ్వు వ్యక్తిగతంగా నీకు కావాల్సిన ఆహారం అడగాలి, అంతే తప్ప ఆ సమాధి దగ్గర కూడా ఆహారం అడగటం, అక్కడ ఈ ప్రార్థన చేయటం, ఎక్కడ శిష్యులు ఎక్కడ కూడా ఏ సమాధి దగ్గర, ఎవరి సమాధుల దగ్గర ఈ ప్రార్థన మన పితరులు చేసిన దాఖలాలు లేవు. అపోస్తలులు మరలా రిపీట్గా ఈ యేసుక్రీస్తు చెప్పిన ప్రార్థన చేసినట్టు లేదు బైబిల్లో. ఆ ప్రార్థన మోడల్ చెప్పాడు ప్రభు, ప్రార్థన విధానం చెప్పాడు, ప్రార్థన శైలి, ఆ విధానం చెప్పాడు. అంతే తప్ప ఈ ప్రార్థనే చెయ్యండి అని ఆయన చెప్పలేదు. పరలోకమందున్న మా తండ్రి అంటే తండ్రి అని పిలవగలిగే ఒక అర్హత కలిగిన వారిగా ఉండాలి అని దాని అర్థం. పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుణ్ణి తండ్రి అని కూడా పిలవచ్చు. మన ఒకరికి సువార్త చెప్పేటప్పుడు ట్రైన్లో, దేవుడు కాదమ్మా, దేవుడు తండ్రిగా కూడా ఉంటాడు. భర్త విడిచిపెట్టినా, ఎవరు వదిలేసినా, తల్లిదండ్రులు లేకపోయినా, తల్లి లేదు భర్త వదిలేసాడు ఆ సహోదరికి, ఎదిగొచ్చిన కొడుకు మూర్ఛరోగం వచ్చి పడిపోతాడు, 20 సంవత్సరాలు ఆ యవనస్తుడికి. ఆమె చెప్తుంటే అన్యజనులు వాళ్ళు బాధ అనిపించింది. అప్పుడు చెప్పాను, దేవుడు తండ్రిగా ఉంటాడు, దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు.
తండ్రి అవసరాలు ఎలా తీరుస్తాడు? కొంత మట్టుకు తీరుస్తాడు. కలిగున్న తండ్రి కలిగినట్లుగా తీరుస్తాడు. కానీ మనసులో బాధను మాత్రం తండ్రి తీయలేడు కదా. కానీ పరలోకమందున్న తండ్రి మాత్రం ఆ బాధకు కూడా నివారణ కలుగు చేయగలుగుతాడు. అందుకని దేవుణ్ణి తండ్రిగా పెట్టుకోవాలి మనం. దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు మనం అని ఇలాగా ఆవిడకి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అందుకనే యేసుక్రీస్తు సిలువలో ఆయన నర శరీరావతారిగా ఉన్నాడు కాబట్టి నా తండ్రి నా తండ్రి అని కేకలు పెట్టాడు, పిలిచాడు తండ్రిని. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. కుమారుడేమో ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ మీద వేలాడుతూ తండ్రితో ఒక అనుబంధం ఉన్నవాడు. మానవుడు కూడా ఆ అనుబంధంలోకి రావాలనే ప్రభు చెప్తున్నాడు. దానికి మాదిరికరంగా సూచనగా ఆయన అలాగూ మనకు ఒక మాదిరిని ఉంచి పోయెను అని పేతురు రాసిన పత్రికలో చదువుతాం. చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే పరలోకమందున్న మా తండ్రి అంటే మన తండ్రి ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. ఒక మహిమ రాజ్యంలో మహిమలో ఉంటాడు. మన కుటుంబాన్ని కూడా పరలోకంగా ఉంచాలనుకుంటాడు రోజు. ఆయన ఉండే స్థానమే పరలోకం. ఆయన ఒకవేళ మన కుటుంబంలో ఉంటే మన కుటుంబం కూడా ఎలా ఉంటుంది? పరలోకమయంగా అక్కడ దగదగ మెరిసే ఏమండి ఆ ముత్యాలు, ఆ పరలోక వాతావరణం అంతా తలంచండి ఎలా ఉంటుంది. అలాగ ప్రతిరోజు మన కుటుంబం ఉండాలనుకుంటాడు దేవుడు. తండ్రి అక్కడ ఉన్నాడు, కుమారులుగా మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు తండ్రి కుమారులు మనం ఏకమై ఉండాలి. తండ్రి అక్కడ ఉన్నాడు, మనం తండ్రి లేని వాళ్ళు ఏం కాదు, తండ్రిని కలిగి ఉన్నాం. మనం రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఒక తండ్రి ఉన్నాడు. భౌతికంగా కన్న తండ్రి వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ ఖచ్చితంగా పరలోకపు తండ్రి మనకున్నాడు. ఆయన పేరు జ్యోతిర్మయుడు తండ్రి అని కూడా ఉంది, మహిమ స్వరూపుడవగు తండ్రి అని కూడా ఉంది, నీతి స్వరూపుడవగు తండ్రి అని కూడా ఉంది, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు. అంటే నిత్యము ఉండే తండ్రి. జ్యోతిర్మయుడగు తండ్రి అంటే తేజరిల్లుతూ వెలుగుమయంతో వెలుగుతూ ప్రజ్వరిల్లుతున్న తండ్రి. ఆయన చీకటి ఎంత మాత్రము లేని తండ్రి మన తండ్రి. అది కదా మన ధైర్యం. ఈరోజు క్రైస్తవుడి ధైర్యం ఏమిటి? యేసుక్రీస్తుని కలిగి నమ్ముకున్నటువంటి వ్యక్తి యొక్క ధైర్యం ఏమిటంటే, నా తండ్రి చీకటి లేని తండ్రి, నా తండ్రి పాపము లేని తండ్రి, నా తండ్రి ఏ మాత్రము కూడా పాపానికి ఒప్పుకోని తండ్రి. అదే మన క్రైస్తవుని యొక్క నిజ ధైర్యము. అందుకనే ఆ తండ్రిని బట్టే మనము కుటుంబముగా కలుసుకుంటున్నాము. రేపు సార్వత్రిక సంఘం అంతా కూడా ఒక కుటుంబముగా తయారవబోతుంది. ఇప్పుడు రకరకాల పేర్లతో రకరకాల చర్చలు రన్ అవ్వచ్చు, కానీ ముందుకెళ్ళొచ్చు. కానీ ఒకరోజు రాబోతుంది ఈ గోడలో ఈ మధ్య వ్యత్యాసాలు, ఈ పేర్లు అన్నీ తుడి చేస్తాడు దేవుడు, ఐక్యపరుస్తాడు. మాది ఓసన్న, మాది పెంతుకోస్తు, మాది లోదరన్ను, మాది సిఎస్ఐ, మాది బాప్టిస్టు, మాది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఏమంటే మాది జీడిఎం, మాది స్తుతి ప్రార్థన, మాది ఏమీ కాదు. ఈ పేర్లన్నీ భూస్థాపితం అవుతాయి. ఆయనను ఎరిగిన వాళ్ళందరూ ఐక్యపరచబడతారు. ఈ రోజు జరగబోతుంది, ఈ అనుభవం జరగబోతుంది, ఒక రోజు రాబోతుంది. హల్లెలూయా. అందుకనే చూడండి దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. అంటే మన జీవితానికి వ్యర్థమైనవి అనేది మన జీవితంలో ఉండకూడదు. వ్యర్థమైనవి ఏమిటి? వ్యర్థమైనవి వ్యర్థమైన వాటి వలన. వ్యర్థమైనది అంటే ఏంటండి? వ్యర్థమైనది అంటే ఏంటి? అమ్మా పారేసేది, అవసరం లేని, మనకు అక్కర్లేని. అయితే దేవుని వాక్యం కొన్ని వ్యర్థాలు చెప్తుంది. అక్కడక్కడ చూడండి, ట్రైన్లో వ్యర్థాలు టాయిలెట్లో వేయకూడదు అని బోర్డు పెడతారు. ట్రైన్లో టాయిలెట్ ఉంటుంది కదండి, ఆ టాయిలెట్ దగ్గర వ్యర్థములు ఇచ్చట వేయకూడదు, అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో వేయాలి అని ఉంటుంది. కానీ టాయిలెట్లో వేస్తే అవి అడ్డపడిపోతాయని. వ్యర్థాలంటే ఒక్కొక్కటి సిగరెట్టు, అగ్గిపుల్లలు, పానుపరాకులు, ప్యాకెట్లు, సబ్బు కవర్లు ఇప్పేసినాయి, లేకపోతే కడిగేసిన అన్నం మెతుకులు, ఇవన్నీ అందులో వేయకూడదు, అది వ్యర్థము. ఇలాంటి చెత్త చెదారం అంతా వ్యర్థమైన ఇవి అందులో పోస్తే అది అడ్డపడిపోద్ది, ప్యాసింజర్లకు ఇబ్బంది అవుతుంది అని. ఇలాగ అక్కడక్కడ వ్యర్థాలు ఇందులో వేయకూడదు. దాన్ని వేసే చోట ఒకటి ఉంది. వ్యర్థాలను
వేసేసే చోట ఒకటి ఉంది, అక్కడ వేయాలి అని బోర్డులు పెడతారు. వ్యర్థమైనవి ఏమిటి? దేవుని వాక్యం దేవుని పిల్లలైన వారికి వ్యర్థమైనవి ఏమిటో చెప్పింది. ఆ వ్యర్థమైన వాటిని మనం విసర్జించాలి. వ్యర్థమైన వాటిని తెలుసుకునే ముందు అసలు వ్యర్థమైన వాటి వలన ఏం జరుగుతుందో తెలుసండి. హబక్కూక్ అనే భక్తుడు ఏమంటున్నాడంటే, చూడండి ఒక మాట, 2వ అధ్యాయము 13వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి అమ్మా. జనములు ప్రయాస వ్యర్థమైన దాని కొరకు కష్టపడి క్షీణించుదురు. అదిగో చూడండి, జనాలు మనుషులు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి క్షీణించిపోతున్నారు. వ్యర్థమైనవి మన జీవితంలో ఉంటే, వాటి కొరకు కష్టపడితే, వాటి నిమిత్తమైనటువంటి ప్రయాస కనుక కలిగి ఉంటే మనం క్షీణించిపోతామంట. చెమ్మట కొట్టిన చోట ఏమంటే చెద పట్టినప్పుడు ఎలా ఉంటుంది? అది ముందు బాగానే ఉంటుంది, చెద పట్టిన తర్వాత లోపలంతా తొలిచేస్తాయి, లోపలంతా గొల్లొచ్చేస్తుంది. ఇంకా ఇలాగా కూర్చోడానికి పనిచేయదు ఆ బల్ల, ఆ టేబుల్ చెద పట్టేస్తే. అలా క్షీణించిపోతారంట. దేనికి ప్రయోజనం కాదు. ఇక పొయ్యిలోకి పనిచేస్తుంది ఆ కర్ర. ఇంకా చెద పట్టింది, ఇక ఏ వస్తువు తయారు చేయడానికి కుదరదు. ఇంకా దాన్ని తీసుకెళ్ళి తిన్నగా పొయ్యిలో పెట్టుకోవాల్సిందే. చెద పట్టేసిన, తుప్పు పట్టింది ఇంకా దేనికి పనిచేస్తుందండి? తుప్పు పట్టింది కూడా అంతే, దాంట్లో బలం ఉండదు, తుప్పు తినేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఉంది, ఈ గ్రిల్స్, ఈ ఐరన్కి తుప్పు పట్టేసింది అనుకోండి, దేనికి పనిచేస్తుంది? ఇంకా అది తుప్పు తినేస్తుంది. హల్లెలూయా. అందుకనే చెద పట్టేసినట్లుగా మనుషులు క్షీణించిపోయే పరిస్థితులు, చిమ్మిట కొట్టినట్లుగా, తుప్పు పట్టినట్లుగా మనుషులు ఎందుకు అయిపోతారంటే వ్యర్థమైన దాని కొరకు కష్టపడటం వలన. అదే సామెతల గ్రంథం మరొక మాట కూడా చూద్దాం. చూడండి 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28:19. వ్యర్థమైన వాటిని అనుసరించువానికి, అదిగో చూసారా, ఎంత అంతా కాదు, వ్యర్థమైన వాటిని అనుసరించే వాడికి కలుగు పేదరికము. చెప్పండి ఎంతంట? ఎంత అంతా కాదు అంటే ఎంత కలుగుతుందో తెలియదంట. చూసారా, వ్యర్థమైనది. ఈరోజు మన జీవితంలో ఎందుకు పేదరికం ఉండిపోతుంది, ఎందుకు దరిద్రతలోకి వెళుతున్నాము అంటే వ్యర్థమైనవి ఉన్నాయి. వాటిని తీసి పారేద్దాం యేసు నామములో. హల్లెలూయా. అంటే దేవుడు ఒక శుద్ధీకరణ కార్యాన్ని ప్రారంభించాడు ఈ పగలు. మన జీవితంలో ఏవో వ్యర్థాలు ఉన్నాయి, టాక్సిస్. చూడండి, హెర్బలైఫ్ అనే చోటకి వెళ్తే అక్కడ శేఖర్ గారు చెప్తారు, బాడీలో ఉన్న వ్యర్థత అంతా బయటికి పోవాలి. అందుకని అక్కడ ఏమిస్తారు? షేక్ ఇస్తారు అమ్మా, ఇంకోటి ఇస్తారు కదా, ఏదో ఇస్తారు, 2 ఇస్తారు. ఒకటేమో షేక్ అంటారు, షేక్కి ముందు ఇంకోటి ఇస్తారు, గుర్తురాట్లు. అవి తాగినప్పుడు లోపల ఉన్న వ్యర్థత అంతా, ఆ గ్యాస్ బయటకు పోవటం, లోపల ఉన్న ఏంటండి ఎలాగుంది, తేనుపులు వచ్చేస్తుంది, ఏంటండి ఎలాగ అవుతుంది, ఏంటండి ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ తాగిన తర్వాత, ఎక్కువ యూరిన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏంటండి ఈ తాగే కంటే. వ్యర్థమైనది అలాగా టాయిలెట్ రూపంలో పోతుందండి, మోషన్ రూపంలో పోతుందండి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఉన్న వ్యర్థత పోతే, ఆ వ్యర్థమైనవి పోతే, క్లీన్ అయిపోతే, హల్లెలూయా, మనల్ని దేవుని ఆశీర్వాదం వచ్చి నివాసం చేస్తారు. దేవుని యొక్క అభిషేకం వచ్చి మనలో నివాసం చేస్తారు. దేవుని సన్నిధి మనలో ఉండి నివాసం చేస్తుంది. అందుకని వ్యర్థమైనది ఏమిటి? వ్యర్థమైన వాటిని అనుసరించడం వలన కలుగు పేదరికము ఎంత అంతా కాదు. అంటే అది ఎంతో చెప్పలేకపోతున్నాడు ఎవరో, జ్ఞాని అయిన సొలొమోనుకి కూడా అర్థం కావట్లేదు. వ్యర్థమైనది మనుషుల జీవితంలో ఉండిపోవటం వలన భయంకరమైన పేదరికం అంటే
ఎంత పేదరికం అంటే అడుక్కున్నవాడిని ఇంకో 10 సార్లు అడుక్కోవాల్సి వస్తుంది అనుకోండి, ఇంకెలాగుంటుంది వాళ్ళ దగ్గర. అరే నీకు ఎన్నిసార్లు సాయం చేశారు, మళ్ళీ అడుగుతున్నావు, ఇంకా బాగుపడే రోజులు లేవా నీకు, ఇంకా అప్పుడే రాలేదా, ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు, నీకు ఇప్పటికే 100 సార్లు సాయం చేశాను, 100 సార్లు విసుక్కోకుండా, నువ్వు ఎంత విసిగించినా విసుక్కోకుండా నీకు సాయం చేశానే, కానీ మళ్ళీ అడుగుతున్నావంటే ఇంకా బాగుపడే రోజులు రాలేదా నీ జీవితంలోకి. ఇది కూడా సిగ్గే కదండి. ప్రభు ఏం చెప్పాడు మొన్న ఆదివారం ఏం చెప్పాడు? నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరని చెప్పాడు. మరి సిగ్గు పడకుండా ఉండాలంటే మనల్ని ఆయన సరి చేయాల్సిందే. హల్లెలూయా. ఎక్కడ వ్యర్థమైంది ఉందో అది తీసేస్తే మనం ఇంకెవ్వరి మీద ఆధారపడక్కర్లేదు. ఎందుకని దేవుని వాక్యం ఏముంటుంది? 108వ కీర్తన చూడండి, 108వ కీర్తన 12వ వచనం చూడండి. అదిగో చూడండి, ఎవరి సహాయం అంట? మనుషుల సహాయం. మనుషుల సహాయం వ్యర్థము. వాళ్ళు మనకు సహాయం చేసిన 10 మందికి చెప్తారు మన మీద ఏదో వాళ్ళే ప్రభువులు అయిపోయినట్లుగా, మన మీద వాళ్ళే అజమాయిషి నాయకులుగా, అధికారులుగా, మనల్ని ఇంక జీవితాంతం వాళ్ళే పోషించినట్లుగా, ఏదో 10-15 సార్లు సహాయం చేసి ఇక వాళ్ళే మనల్ని సాగుతున్నట్లుగా చెప్పేవారుగా ఉంటారు. అందుకని మనుషుల సహాయము వ్యర్థం. ఇప్పుడు మనుషుల సహాయానికి వెళ్ళినప్పుడు మనం సిగ్గుపడుతున్నామా లేదా? మనుషుల సహాయానికి వెళ్ళినప్పుడు సిగ్గు కమ్ముతుంది మనల్ని. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అలా సిగ్గుపడకోకుండా, సిగ్గుపడే పరిస్థితులు రాకుండా నేను చూస్తానని చెప్పాడు. అలా మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఈ వారం ఏం చేస్తున్నాడంటే మనల్ని సరి చేస్తున్నాడు దేవుడు. మన జీవితంలో ఎక్కడ వ్యర్థమైంది ఉంది, ఎందుకు దరిద్రత వచ్చింది, ఎందుకు ఈ కష్టాల్లో కూరిగిపోతున్నాం, వీటికి గల కారణం ఏమిటంటే వ్యర్థమైనవి ఉన్నాయి మన దగ్గర. హల్లెలూయా. ఒకసారి ఒక అమ్మాయికి దెయ్యం పడితే ఆ దయ్యాన్ని వదిలించడానికి అని చెప్పి మా దైవజనులు వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ దెయ్యం ఏమంటుందంటే నా సరుకులు ఉన్నాయి ఈ మనిషి దగ్గర అన్నాడు. నా సరుకు ఉంది మనిషి దగ్గర అన్నది. ఏమిటి అని అంటే సవరం వేసుకుంది. సవరాలు అమ్మేవాడి దగ్గర ఆవిడకున్న తల సరిపోతుంది, కానీ ఇంకా ఎక్కువ కావాలి, ఫ్యాషన్గా కనబడాలి అని చెప్పి సవరం వేసుకుంటే ఆ సవరం సూసైడ్ చేసుకొని ఒక మనిషి చనిపోతే ఆ గుండు గీసేసి పడేసిన ఆ తల ఆ సవరాలోడికి దొరికితే ఆ తల సవరం చేసి ఆడు అమ్ముకుంటున్నాడు. అలా అమ్ముకునేవాడు ఈ మనిషి అతని దగ్గర కొనుక్కుంటే ఆ దెయ్యం అంటే చనిపోయిన మనుషులు దెయ్యాలు అవుతారని కాదు, ఆ పేరు పెట్టుకొని వస్తాయి. ఆల్రెడీ దెయ్యాలు ఉన్నాయి. సాతానుతో పాటు ఆనాడు దేవదూతల సమూహం ఒక ఏరియా మొత్తం సాతాను సామ్రాజ్యంగా తయారైపోయింది. దేవునికి విరోధంగా లేచినటువంటి సాతాను ఉన్నాడు చూడండి, వాడి వెనకాల దూతల సమూహం ఉంది. ఆ దూతల సమూహం అంతా దెయ్యాలుగా మారిపోయారు, దురాత్మలుగా మారిపోయారు. అందుకనే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం అని వాక్యంలో వ్రాయబడింది. సాతానుకు ఆల్రెడీ దురాత్మల సమూహం ఉంది. దేవుడు సృష్టించిన దూతలే, కానీ ఆ దూతలే సాతాను సామ్రాజ్యంగా ఆడైపోయిపోయారు. చూడండి, మోషే కాలంలో కూడా ఇశ్రాయేలీలు దూడను ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేసేటప్పుడు మోషే కొండ దిగి వచ్చి అంటాడు, ఇదిగో యెహోవా పక్షంగా ఉన్నవారు ఎవరో రండి ఇటువైపుగా అంటాడు. అప్పుడు లేవీలు మాత్రం వచ్చారంట, మిగతా వాళ్ళు రాకుండా అటేపే ఉన్నారంట. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కత్తులు ధరించుకొని కత్తులు తీసుకెళ్ళి వాళ్ళందరిని చంపడం జరిగింది. అంటే సాతాను సామ్రాజ్యం సెపరేట్ అయిపోయింది. దేవుడు అలా సెపరేట్ చేసేసాడు. తన దూతలు వేరు, సాతాను దూతలు వేరు. ఇప్పుడు ఆ సాతాను దూతలే ఇలాంటి కార్యక్రమాలన్నీ మనుషుల్లో దూరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే గమనించండి, ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళీసారి చదవండి. మనుషుల సహాయము మన దగ్గర ఇక మనుషుల సహాయానికి వెళ్ళే విధంగా కాకుండా దేవుని సహాయం కొరకే వేడుకునే విధంగా, దేవుని యొద్ద నుండి పొందుకునే విధంగా మన దగ్గర ఏ వ్యర్థత అయితే ఉందో దానిని, ఆ వ్యర్థమైనదంతా తొలగించేసుకునేటట్లుగా ప్రభు ఒక ప్రక్రియను ప్రారంభించాడు. అదే సామెతలు 12:11 చూడండి. 12:11
ఆ, ఆ. చివరికి బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంటే ఉన్నది కూడా కోల్పోతాడు. గుర్తుపెట్టుకోండి, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు ఎవరంట? బుద్ధి లేనివాడు. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడికి వాళ్ళు క్షీణించిపోతారని ఒకటి. రెండు, వ్యర్థమైన వాటిని అనుసరించేవారు ఏమవుతారు? భయంకరమైన కరువు, పేదరికం, కష్టాల్లో కూరుకుపోతారని. మూడవది, వ్యర్థమైన వాటిని అనుసరించేవారు బుద్ధి లేనివారు. అంటే బుద్ధి లేకపోతే మనుషుడు ఏం చేస్తాడు? వాడికి అర్థం కాదు, విచక్షణ కోల్పోతాడు. జ్ఞానం కోల్పోయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు? జ్ఞానం ఉండదు, వాళ్ళ ఇల్లుని వాళ్ళే పెరుక్కుంటారు. అర్థమవుతుందండి? జ్ఞానవంతురాలు అయితే ఇల్లు కట్టును 3 రాళ్ళు. అంటే బుద్ధి లేని స్త్రీ ఏం చేస్తుంది? తన ఇంటిని ఊడబెరికి పందిరేసుకుంటుంది, తన ఇంటి పరువుని తీసేసుకుంటుంది. బుద్ధి కలిగింది అయితే, జ్ఞానం కలిగిన స్త్రీ అయితే కాపాడుకోగలుగుతుంది. ఎందుకంటే వ్యర్థమైనవి ఆ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళుగా తయారైపోతారు. వ్యర్థమైన దానికి చోటు ఇవ్వకోకుండా మనల్ని మనం దిద్దుకునే కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడు మన మధ్యలో మొదలు పెట్టాడు ఆయన. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఏంటి వ్యర్థత? మీకు అన్నిటికంటే ముఖ్యంగా సొలొమోను, ఏమండి ఇదే సొలొమోను, వ్యర్థమైన వాటి కోసం చెప్పిన సొలొమోనే ఏం చేశాడో తెలుసా? ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. రాసినప్పుడు అతడు ప్రారంభం ముగించే అంతవరకు కూడా 12 అధ్యాయాలు ఉంటాయి. ఆ 12 అధ్యాయాల్లో మొదటి నుండి చివరి వరకు ఏమంటాడంటే వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అని అంటాడు. చదవండి ఒక్క మచ్చుకగా ఒక మాట. మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి వచనం అమ్మా. ప్రసంగి అంటే జ్ఞానం కలిగినోడు. ఏంటి గొప్ప ప్రసంగాలు చేస్తాడు ఇతడు. ఓ ప్రసంగి అనే పేరు అతనికి. ప్రసంగరత్న అంటారు చూడండి. ఇప్పుడు ప్రసంగరత్నాలకే రత్నం లాంటోడు ఈ సొలొమోను గారు. అలాంటోడు ఏం చెప్తున్నాడు? 2వ వచనంలో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము. చూసారా? మీరు ఇంటికి వెళ్ళాక ఈ వారం అంతా ఈ ప్రసంగి గ్రంథం చదవండి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం చదవండి. ఏదేది వ్యర్థమో మీకు ఇంకా తెలుస్తాయి. నేను టూకీగా కొన్ని మాటలు చెప్తాను అంతే, పరిశుద్ధాత్మని సహాయంతో. హల్లెలూయా. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలచెనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైనా యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజించెదనే.
పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో. పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, వ్యర్థమైనది ఏమిటో దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నటువంటి మాటలు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. చదవండి. జనముల ఆచారములు వ్యర్థములు. చాలమ్మా, ఏంటంటే అది జనముల యొక్క జనములు ఆచారములు వ్యర్థములని ఇక్కడ అంటుంటే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మరొక మాట, దానికి రిలేటెడ్గా మరొక మాట ఉంటుంది. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన. ఇక్కడ ఏమంటున్నాడు ఇర్మియా? వ్యర్థమైన ఆచారాలు, పితరుల ఆచారాలు. ఏది వ్యర్థత? మన దగ్గర ఏముంది? ఆ పైనుండి చదవండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి. ఇశ్రాయేలు వంశస్థులారా, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి, వాళ్ళు ఆచారాలు పెట్టుకున్నారు, అవన్నీ వ్యర్థమైనవి. పితృపారంపర్యాచారాలు. పితృపారంపర్యాచారాలు అంటే మన పితరులు, మన పూర్వీకులు, మన తండ్రులు, మన తల్లులు కొన్ని ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతులను అనుసరించి వచ్చారు. వాటిని మీరు ఉంచొద్దు, వాటిని మీ యొద్ద నుండి తొలగించుకోండి. అవి వద్దు, అవి ఆచారాలు, అవి వ్యర్థమైనవి, అవే వ్యర్థమైనవి. ఈరోజు మన దగ్గర వ్యర్థమైందంటే వేస్ట్, అదంతా వేస్ట్ అండి, అది తీసేయండి, వేస్ట్ అంటారు కదా. దేవుడు మన దగ్గర ఉన్న వేస్ట్ ఏమిటో చెప్తున్నాడు. అదేంటంటే ఆచారాలు, కులాచారాలు, మతాచారాలు, పెద్దల ఆచారాలు, పూర్వీకుల ఆచారాలు, పితరుల ఆచారాలు. ఒక ఆచారము మనిషిని యొక్క ఆత్మీయ జీవితాన్ని భంగం చేస్తుంది. అందుకని ఆచారాలు ముట్టుకొనుట. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తాడు గలతీ పత్రికలో, గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. 9వ వచనం నుండి 8వ వచనం నుండి చదవండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగున వారే, ఇప్పుడు మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు, తండ్రిని కలిగి ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుని రక్షణ పొందుకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా ఎరుగున్నాడు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఇప్పుడు బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి నైనా మూల పాఠముల తట్టు ఎందుకు మళ్ళీ వెళ్తున్నారు మీరు? మూల పాఠాలు వదిలొచ్చేసిన మూల పాఠాలు విడిచి వచ్చేసినటువంటి కక్కుర్తిపడి మళ్ళీ వాటికి ఎందుకు వెళ్తారు? తర్వాత ఏమంటున్నాడు? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చాలమ్మా, మీరు ఏం ఆచరిస్తున్నారు? మీరు పట్టబడ్డారు, రక్షణ పొందారు, వ్యర్థమైన మీ దగ్గర ఉన్నాయి. ఆ వ్యర్థమైనది ఏమిటి? ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు.
ఈ శాస్త్రులు సద్దుకైలు అనేవాళ్ళు ఆచారాలు వ్యవహారాలు పాటిస్తారు. మా అమ్మ ఇష్టమండి, మా అమ్మ చనిపోయేటప్పుడు చెప్పిందండి ఇలా చేయమని. అరే అది ఆచారం, అది చేయకూడదు. అది ఎలాగా? మా తాత ఇష్టమండి, మా తాత చెప్పాడు. అరే నువ్వు ఇప్పుడు రక్షణ పొందావు కదా, నువ్వు ఇప్పుడు రక్షణ పొందినోడు అయితే తాత ఇష్టం కాదు, ఇప్పుడు దేవుని ఇష్టం చేయాలి. ఇప్పుడు నువ్వు తాత ఇష్టం, మామ ఇష్టం వాళ్ళు కోరుకున్నారండి. వాళ్ళు దేవుని ఎరగని వారే ఉన్నారు, వాళ్ళు దేవుని ఎరగని వారే ఉన్నారు. ఇప్పుడు నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివై ఉన్నావు కాబట్టి ఇలాంటి ఆచారాలు పాటించకూడదు, ఇలాంటివి పాటించకూడదు. మూల పాఠాలు అంటున్నాడు. ఇవి మూల పాఠాలు, ఇవి అవసరం లేని పాఠాలు. ఇప్పుడు అవసరమైంది ఏమిటి? నీ జీవితంలో వ్యర్థమైంది ఉండకూడదు అంతే. ఏమిటంట? మాసములు, దినములు అంటే దినాలు చూస్తారు. మనష్య అనే వ్యక్తి అండి దినములు ఆచారాలు చూసేవాడంట. తన పిల్లల్ని అగ్నిగుండం దాటించేవాడంట. అగ్నిగుండాలు దాటించడాలు, మంచి రోజులు చూడటాలు. అంటే దేవుడు ప్రతిరోజును మంచిగా చేశాడు. దేవుడు సృష్టించిన రోజులు నువ్వెవడివి అవి చెడ్డ రోజులు అనటానికి? అది లోకం అంటది అలాగని. కానీ నువ్వెవరివి? నువ్వు దేవుణ్ణి ఎరిగావు కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మాలి. వాక్యం ఏం చెప్తుంది? ఆయన సృష్టించిన ప్రతి దినము మంచిది అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి కాబట్టి వాక్యం చెప్పింది నమ్మాలి. వాక్యానికి వెలుపట ఉన్నది నమ్మకూడదు. వాక్యానుసారమైన దానిని నువ్వు స్వీకరించాలి. గతంలో ఇప్పుడు కొత్త డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కొత్త డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ వాడాలి. ఈ డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ డాక్టర్ ఇచ్చిన మెడిసినే వాడాలి. ఏమండి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఓ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఇంకా మిగిలి ఉందనుకోండి, అది వేసుకుంటే పని చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? దానివల్ల రోగాలు వస్తాయి, లేనిపోని జబ్బులు వచ్చేస్తాయి. మనం ఆల్రెడీ ఒక దానికి దోషులమయ్యాం. ఒక వ్యక్తి దగ్గర మనం రోగులుగా ఉన్నాం. ఒక వ్యక్తి మనకు వైద్యుడిగా ఉన్నాడు. ఒకప్పుడు ఎవడాడు? సైతానుగాడు. ఆడు మనకు వైద్యం చేశాడా? పోనీ నిజంగా మనల్ని ఏమైనా బాగు చేశాడా? సైతానుగాడు మన జీవితాన్ని ఏమైనా నిలబెట్టాడా? లోకాన్ని ఏమంటే పట్టి పీడిస్తున్న దురాత్మల చేతుల్లో మనం బంధించబడ్డాం. అక్కడ అదే అంటున్నాడు అపోస్తుడైన పౌలు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగిన వారే నిజము, నాకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉన్నారు. దేవుళ్ళు కాదు వాళ్ళు. ఓ రాయి పట్టుకొని దేవుడు అన్నాం, ఓ చెట్టు పట్టుకొని దేవుడు అన్నాం, లేకపోతే ఒక బంగారాన్ని పట్టుకొని, ఒక ఆకాశాన్ని పట్టుకొని, ఒక చంద్రుణ్ణి పట్టుకొని, సూర్యుని పట్టుకొని దేవుడు అన్నా. నువ్వు అవన్నీ దేవుళ్ళు కాదు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుళ్ళు కాని వారికి మీరు దాసులయ్యారు పూర్వం. ఇప్పుడు మీరు దేవునికి దాసులై ఉన్నారు కాబట్టి ఆయనను మీరు ఎరిగి ఉన్నారు. మిమ్మల్ని ఆయన మరింత బాగుగా ఎరిగి ఉన్నాడంట. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. చూడండి దేవుని బిడ్డలారా, ఆచారాలు ఇలాంటి మూలపాఠాలు మన జీవితంలో ఎక్కడో ఏదో ఉందేమో ఈరోజు పరిశీలన చేసుకోండి. ఎవరు పెద్దలు చెప్పిన ఆ క్రమాలు ఏమన్నా మన జీవితంలో ఇంకా మచ్చుకగా ఆనవాళ్ళుగా ఏమైనా ఉన్నాయేమో దానిని పెరిగి పారివేయాలి. మాసములు చూడటం, ఈ నెల మంచిది కాదండి, ఈరోజు మంచిది కాదండి, ఇది పండగ దినమేండి. క్రైస్తవులకు పండగ దినములు ఏమున్నాయండి? ప్రతిరోజు క్రైస్తవుడికి నిజమైన పండగే కదా. డిసెంబర్ 25 పండగ కాదు మనకి. లేకపోతే
గుడ్ ఫ్రైడే మాత్రమే పండగ కాదు మనకి, ఈస్టర్ మాత్రమే కాదు, ప్రతిరోజు గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు ఈస్టర్, ప్రతిరోజు క్రిస్మస్సే. కాబట్టి ఇలాంటివి ఏమీ వద్దు మీకు. ఇంకా లోతుగా వెళ్ళి ఏమంటాడంటే ఈ అపోస్తుడైన పౌలు, చూడండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి. లోకము యొక్క మూల పాఠాలు ఉన్నాయంట, లోకం నేర్పించిన పాఠాలవి. ఆ పాఠాల విషయమై మీరు మృతి పొందిన వారైతే, అమ్మా, లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి, చూసారా, మనుషుల ఆజ్ఞలు, మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయంట, అనుసరించి, అంటే ఈ ఎడం చేత్తో కాదు కుడి చేత్తో ఇవ్వాలి, ఎడం చేత్తో వద్దు. అరే, బాడీలో అవయవాలు మన దేవుడిచ్చినాయే కదండి, ఓ చెయ్యి మంచిది, నువ్వు చెయ్యి చెడ్డదండి మన చేతులు. ఆడేవాడండి? మన బాడీలో, మన శరీరంలో ఒక చేతిని మంచిది కాదనడానికి ఎవరు? ఉదాహరణకి మనం కొట్టుకెళ్తాం, నువ్వు మంచోడు కాదంటే ఒప్పుకుంటామా? నాలో నువ్వేం చూసావు అని అడుగుతామా? అడగమండి. కానీ ఆ షాపుడు ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? ఎడం చేత్తో కాదండి కుడి చేత్తో ఇవ్వండి అంటాడు. ఎడం చేయి నా దాంట్లోది, ఈ దేహంలోది కాదండి, ఎడం కాలు కాదండి కుడి కాలు పెట్టండి అంటే ఇండైరెక్ట్గా సాతానుగాడు మన దేవుడిచ్చిన అవయవాల్ని చెడ్డ అవయవాలుగా, ఏదో శాపగ్రస్తమైన అవయవాలుగా సృష్టిస్తున్నాడు, వాళ్ళతో చెప్పిస్తున్నాడు. అందుకని చేత పట్టుకోవద్దు, తర్వాత రుచి చూడవద్దు, చదవండి అమ్మా, రుచి చూడవద్దు, ముట్టుకోవద్దు అను విధులకు మీరు లోబడనేలా. లోకం నేర్పిస్తున్న పాఠాలు ఇవి. ఈరోజు రుచి చూడకూడదు, ఈరోజు ఏం తినకూడదు, ఈరోజు మంగళవారం అమ్మా, ఈరోజు మంగళవారం నీసు తినకూడదు, శుక్రవారం నీసు తినకూడదు, రుచి చూడకూడదా? అరే ఏమైంది, ఈరోజు తినటానికి ఏమైంది? ఆకలి అయ్యింది, ఏది ఉంటే అది తినాలే తప్ప, ఈరోజు శనివారం కదా ఏం తినవండి. ఒకసారి ఆలోచించండి. రుచి చూడకూడదు, తర్వాత ముట్టుకోకూడదు. ఏమిటిది? మీకు తెలుసు కదా, స్త్రీల విషయమే ముఖ్యంగా. అన్యజనుల్లో కడగా ఉన్న స్త్రీని ఏమంటారండి, మెన్సెస్ అయిన స్త్రీని ముట్టుకోనెవరు ముట్టుకోకూడదు, తర్వాత లోపల రాకూడదు. ఆ అరుగు మీద ఎక్కడో పాప అక్కడే ఉండాలి వాళ్ళు. ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు, రుచి చూడకూడదు. ఇలాంటివి ఆచారాలకు మీరు లోబడనేలా? ఇవి లోకం యొక్క మూల పాఠాలు కదా. ఇవన్నీ ఏమిటో తెలుసా? వ్యర్థములు. అనండి ఒకసారి, వ్యర్థములు. మన ఇంట వంట ఉండకూడదు. ఆ రోజు స్త్రీకి మెన్సెస్ అయినా కానీ, నెలసరి వచ్చినా కానీ మామూలు మనిషే. దేవుడిచ్చినటువంటి క్రమం అది, వాళ్ళకి స్త్రీ క్రమం అది. ఋతుక్రమాలు అవి అంటారు కదా, నాకు అంతగా తెలియదు. దేవుడు పెట్టిన క్రమం అది, అంతే. హల్లెలూయా. ఇప్పుడు కళ్ళు అన్నాక పుసుగులు పడతాయి, నోరు అన్నాక పాసి పడుతుంది. పాసి పట్టిందని పళ్ళు రాలగొట్టుకుంటున్నామండి. ఆ పాసి నోటిని మళ్ళీ కడుక్కొని శుభ్రం చేసుకుంటలేదు. రోజు పాసి పట్టేస్తుందండి, రోజు తోమలేకపోతున్నామని ఒకేసారి మొత్తానికి పళ్ళన్నీ రాలగొట్టుకుంటే కళ్ళుకి పుసుగులు పట్టేస్తున్నాయి. ఎంత తుడుచుకున్నా పుసుగులు పడుతున్నాయి అనుకోండి, కళ్ళు పీక్కుంటామా? మన కళ్ళు మనం అసహించుకుంటామండి. మన దేహంలో ఎంతో దుర్వినియోగమైనవి బయటకు వస్తాయి. అలాగని మన దేహాన్ని పాడు చేసుకుంటున్నామా మనం? లేదు కదా. అలాగే ఇంట్లో ఉన్న స్త్రీలను తక్కువ చూపు చూడనేలా? వాళ్ళకి నెలసరి వచ్చేసరికి ముట్టుకోకూడదు. అదే స్త్రీతో కాపురం చేస్తారు, అదే స్త్రీ వండిన ఆహారం తింటారు. ఆ వారమంతా, ఆ నెలంతా, ఏదో నెల ఒకసారి వచ్చినటువంటి ఆ నెలసరి కార్యక్రమం విషయంలో మాత్రం ఆ స్త్రీని దూరంగా పెట్టేస్తారు. వండింది తినకూడదు. ఎక్కడ ఏమండి, ఎలా? ఇదంతా వేరుబాటుగా చూడటం కాదు, తక్కువగా చేయటం కాదు, దేవుడు సృష్టిని అవమానించడం కాదు ఇది. అందుకని దేవుడు అంటున్నాడు, వ్యర్థమైనవి తీసేద్దాం. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. 6:7.
ఆ, ఆ. అసలు ఇందాక మనం పరలోకపు ప్రార్థన కొరకు ముందే దేవుడు చెప్పాడు. మళ్ళీ ఎందుకో పరిశుద్ధాత్ముడు ఆ లేఖన భాగంలో ఉన్న మాటనే చూపిస్తున్నాడు. ఏమిటి? వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. చెప్పండి ఏమిటిది? ఒకటి, వ్యర్థమైనవి ఏమిటంటే ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, మన పూర్వీకులు పెట్టినవి, లోకం కల్పించినవి, మనుషులు కల్పించినవి, ఇవేవి మన దగ్గర ఉండకూడదు. మంచి రోజులని, కుడి చెయ్యని, ఎడం చెయ్యని, ఎడం కాలని, ఇలాంటివి ఏమీ లేవు. రెండవది చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, అదేమిటంటే వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన మాటలు మీరు వచ్చించొద్దు. జ్ఞానానుసారమైన ప్రార్థన చెయ్యండి. వ్యర్థమైన మాటలు మన జీవితంలో ఉండకూడదు. అంటే గాలి మాటలు, డంబపు మాటలు. చూడండి ఆ మాట 2 పేతురు పత్రిక 2:18 చూడండి. వ్యర్థమైన మాటలంటే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. మీరు వ్యర్థమైన వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. ఏ మాటలు అంటవి? వ్యర్థమైన మాటలు అంటే డంబపు మాటలు. డంబపు మాటలు అంటే ఏంటండి? ఇంగ్లీష్లో కొట్టి చూస్తే వాపు మాటలను వచ్చినాయి. దొంగ వాపు మాటలు. వాపు ఇప్పుడు దేహం మీద అప్పుడప్పుడు దొంగ వాపు అంటారు కదండి, అలా ఉబ్బుతుంది దేహం, శరీరం అలా ఉబ్బుతుంది. అది వాపు ఉంటుంది, కానీ నొప్పి ఉంటుందా? నొప్పి ఉండదు, ఏముండదు. కాసేపటికి మళ్ళీ తగ్గుతుంది అది. కానీ ఉండాల్సిన ఆకృతిని మార్చేస్తుంది ఆ వాపు. ఇప్పుడు ఇక్కడ వాసింది అనుకోండి, ఇలా మొఖం ఇంత మొఖంలా చూపిస్తుంది, నా అందాన్ని పాడు చేసేస్తుంది అది. అదే డంబపు మాటలు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. వ్యర్థమైన మాటలు అవి, గాలి మాటలు. ఇంకో మాట చెప్పనా? ఒక భయం పుట్టించే మాట చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 చదవండి అమ్మా. విమర్శ దినమున నీ మాట నిన్ను నీతిమంతుడిగా తీర్పు తీరుస్తుంది. తర్వాత నీ మాటే నిన్ను అపరాధిగా కూడా తీర్పు తీరుస్తుంది. అందుకని మనుషులు పలికే ప్రతి మాటను గూర్చి విమర్శ జరుగును. చూసారా? వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలొద్దు. ప్రభు ఏం చెప్పాడు? ప్రభు ఆకాశమందు ఉన్నాడు కాబట్టి, నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు ఎలా ఉండాలి అమ్మా? తక్కువగా ఉండాలి. అదే మత్తయి సువార్తలో ఉంది కదా, ఎక్కడ చూడండి, అదే 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎక్కడ? దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఐదో అధ్యాయము 33 చదవండి. 37 చదవండి. మీ మాట అవునంటే అవును, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఇంకేమీ ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. మరో చోట ఉంటుంది, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి యందు ఉన్నావు కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలని ఉంది. అది రెఫరెన్స్ ఎక్కడో. కొంచెముగా ఉండాలి నీ మాటలు. ఎందుకని? దేవుడు పైన ఉన్నాడు కాబట్టి, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి ఎక్కువ మాటలు మాట్లాడకూడదు. ఆయన ఆకాశమందు వింటున్నాడు. విమర్శ దినము ఒకటి ఉందండి, వినండి. అందరూ విమర్శ దినానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మన దగ్గర వ్యర్థమైన మాటలు ఉంటే, ఎన్నో వ్యర్థమైన మాటలు ప్రేలీసాం. ఇప్పుడు అవి నా దగ్గర ఉండిపోయినాయి, దాని నిమిత్తమైన క్షమాపణ పొందలేదు, దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడలేదు. ప్రభువా, నేను అనవసరంగా వ్యర్థమైన మాటలు ఎన్నో పలికేసాను అయినా, నన్ను క్షమించిన అయినా అని దేవుని దగ్గర నేను మనవి చేసి క్షమాపణ పొందితే నేను విమర్శలోకి, తీర్పులోకి వెళ్ళను. ఒకవేళ నేను ఇంకా క్షమాపణ అడగలేదు,
ఆ విషయంలో దేవుణ్ణి అడగలేదు, అలాగే ఉండిపోయినాయి ఆ మాటలు. మరి ఏమవుతాయి ఆ మాటలు అంటే తీర్పులోకి తీసుకెళ్ళిపోతాయి నన్ను. అందుకే దేవుడు మనం తీర్పులోకి వెళ్ళకూడదని ఆ రోజు, అరే బాబాయ్, మరి మహిమరాజ్యంలో ఎలా ఉంటుంది అనుకున్నారు? పరిశుద్ధులు బోళ్ళ మంది, కోటాను కోట్ల మంది పరిశుద్ధులు ఉంటారు ఆ మహిమరాజ్యంలో. ఆ తర్వాత దేవుని తీర్పులోకి మనం వెళితే, ఒరే ఈడు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పాడు రా విక్టర్ పాల్ అనేవాడు, ఎన్ని బోధలు చేశాడు రా, ఈ మనిషి ఎన్ని చెప్పిందిరా, ఈ మోజేస్ గారు ఎన్ని మాటలు చెప్పాడు రా, ఎంత సువార్త చెప్పాడు రా, కానీ తీర్పులోకి వెళ్ళాడేంటి, జడ్జిమెంట్ దగ్గర ఉన్నాడేంటి అని సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. నేను అనేది ఏంటంటే పరలోకి వెళ్ళాక మనం సిగ్గుపడేవారిగా ఉండకూడదు, ధైర్యంగా పరలోకం చేరుకోవాలి. అది అలా ధైర్యంగా వెళ్ళటం కొరకే ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని సరి చేస్తున్నాడు, దిద్దుబాటు చేస్తున్నాడు. ఏమని? వ్యర్థమైంది నీ దగ్గర ఉంటే తీసే. ఆ వ్యర్థమైంది ఏంటో కూడా చెప్తున్నాడు. వ్యర్థమైన ఆచారాలు వద్దు మనకి. రెండోది వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు వద్దు. ఈ మాట ప్రయోజనమా కాదా, ఈ మాట ఇప్పుడు ఉపయోగమా కాదా, దానిని ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడొద్దు, బూతులొద్దు, చెడ్డ మాటలొద్దు, వ్యర్థమైన మాటలొద్దు, పోకిరి మాటలొద్దు, అసహ్యమైన మాటలొద్దు, హేయమైన మాటలొద్దు, పొగరబట్టిన మాటలొద్దు. ఇలాంటి ఏ మాటలు వద్దు. అదే ప్రసంగిలో ఆ మాట ఉంది, 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి 5:2. గట్టిగా చదవాలి. అనాలోచనగా అంటే ఆలోచన లేకుండా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనియద్దు, నీ నోటిని కాచుకొనుము. అదిగో దేవుడు ఆకాశమందున్నాడు. కొద్దిగా చాలు, కొంచెం మాటలు చాలు, ఎక్కువ మాటలు వద్దు. హల్లెలూయా. 7వ వచనం చూడనమ్మా, అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. అధికమైన స్వప్నాలు అంటే కలలు, అధికమైన మాటలు, నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు. అదే కదా దేవుడు చెప్తున్నాడు మనకి మొదటి నుండి. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఎక్కువ మాటలు వద్దు. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు కాబట్టి తక్కువ మాటలు మాట్లాడు. అంటే పైన ఒకడున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. ప్రతి మాట విమర్శ దినమందు లెక్కల్లోకి వస్తాయి. ఒకవేళ మరి ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? ఎన్నో వ్యర్థమైన మాటలు దొర్లిపోయినాయి, ఎన్నో వ్యర్థమైన మాటలు నా నోట వచ్చేసినాయండి గడిచిన దినాలు, లేదంటే ఈ దినాల్లో, ఈ వారంలో కూడా అలాంటి వ్యర్థమైన మాటలు ఎన్నో వచ్చేసినాయి. మరి ఏం చేయాలండి? తెలియక మాట్లాడేసానండి, అయ్యో తొందరపడిపోయానండి అంటావా? అయితే ఈ కూటంలో దేవుని దగ్గర ముగింపు ప్రార్థనలో క్షమాపణ అడగాలి. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇంకెప్పుడు వ్యర్థమైన మాటలకి నా నోట నేను చోటివ్వను. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని చెప్పాడు కదండి దేవుడు. నీవు నా నోటి వలే ఉండు అని చెప్పాడు కదా దేవుడు ఇర్మియాతో. మరి దేవుని నోటి వలే మనం ఉండాలని, ఆయన మాటలే మన నోట రావాలని ప్రభు కోరుకుంటున్నాడు కదా. ఈ నోటిని ప్రభుకి ఈరోజు ప్రతిష్ట చేయుదుము గాక. ఇచ్చేద్దాం. మనం కానుకిస్తున్నాం కదండి, కానుకిచ్చినట్లుగానే దేవునికి మన నోటిని, నాలుకని, పెదవులను సమర్పించుకుందాం. అందుకని భక్తులు ఓ ప్రార్థన నేర్పించారు. దేవునికి ఎలా ప్రార్థన చేయాలంటే, మా యొద్ద ఇగో నీవు అంగీకరింపదగినవే మా యొద్దనున్నవి ప్రభువా, మా పెదవులు నీకు అర్పిస్తున్నామని చెప్పండి అని భక్తులు ప్రార్థన నేర్పించారు మనకి. దేవుడు అంగీకరించే పెదవులు మన దగ్గర ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ పెదవులతో, ఈ నోటితో ఏమని చేయాలి? ప్రభువా, వ్యర్థమైన మాటలు నేను పలికాను, నన్ను క్షమించిన ఆయనని ఆ విషయంలో పశ్చాత్తాపం తెచ్చుకొని మనం గనుక సరి చేయబడితే, దిద్దుకుంటే దేవుడు ఆ పాపాన్ని, ఆ శాపాన్ని కొట్టేస్తాడు. ఆ మాటల వలన వచ్చిన శాపాన్ని తీసేస్తాడు. ఓ మాట తెలుసా? వ్యర్థమైన మాటల వలన ఎన్నో కష్టాలు వచ్చేసినాయి, ఎన్నో శాపాలు వచ్చేసినాయి, ఎన్నో అనర్థాలు వచ్చేసినాయి మనకి. ఇప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టామా, దేవుడు క్షమించాడా, ఆ బరువు మన మీద ఉండదు, తీసేస్తాడు ఆ బరువు. హల్లెలూయా. ఆ శాపపు బరువు మన మీద ఉండదు.
ఆ పాపపు బరువు ఉండదు మన మీద, ఇంకా తేలిక చేయబడతాం. మీరు ఒప్పుకున్నప్పుడు మీరు తేలిగ్గా వెళతారు. ఈరోజు యేసు నామములో తేలిక చేయబడేటట్లుగా ప్రభు చేస్తున్నాడు ఈ ఉదయకాలం మందు. అందుకని వ్యర్థమైన మాటలు అవి విమర్శలోకి వస్తాయి, విమర్శలోకి వస్తాయి. వ్యర్థమైన మాటలొద్దు. సెల్ ఫోన్ చూసారో వ్యర్థమైనవి వద్దు, వ్యర్థమైన వినొద్దు, వ్యర్థమైన మాట్లాడొద్దు. ప్రయోజనమైనవే మీ ఆత్మను బలపరిచేవే. హల్లెలూయా. సహవాసంలో నిలబెట్టే మాటలే. సహవాసానికి దూరం చేసే మాటలు కూడా ఉంటాయి సెల్ ఫోన్లో, తెలుసా? కొంతమంది అవి వినే దూరం అయ్యారు, మీకు తెలుసు కదా. కొంతమంది అవి వినే దూరం అయిపోయారు. విపరీతమైన వాటి జోలికి పోవద్దని ఉంది బైబిల్లో.